మన సొంత పని ఎంత శ్రద్ధగా చేసుకుంటామో దేవుని పని కూడా అంత శ్రద్ధగా చేయాలి. మన ఇంట్లో వాళ్ళని ఎంత శ్రద్ధగా చూసుకుంటున్నామో మన కొరకు ఏడ్చే సేవకుడు సేవకురాల గురించి ఆరోగ్యం సహకరించకపోయినా 2 రోజుల క్రితం అనుకుంటా భయంకరమైన నడుంపోటుతో అలాగైనా ఉపవాసం మాటల అలాగైనా పనులు చేసుకుంటూ మాటల అలాగని ప్రార్థన చేయడం వచ్చేసి అంగలార్చి ప్రార్థన చేస్తాం. దేవుని కొరకు ఖర్చు అయిపోయేవాడు సేవకుడు. మీరు బాగుండాలని మీ కొరకు అంగలార్చేవాడు సేవకుడు. అదే సేవకుడు కష్టములో బాధలో శ్రమలో ఉంటే ఈ ఒనేసిమోరు అనే వ్యక్తి దైవజనుడు సంఖ్యల గురించి సిగ్గుపడలేదు. నాకు నచ్చిన మాట ఏంటో తెలుసా? ఇతడు సరసాల్లో ఉన్నానని సంఖ్యలు వేయబడ్డాయని అతడు సిగ్గుపడలేదు. సిగ్గుపడక అతను యందు ఏం చూపించాడండి? శ్రద్ధ చూపించి ఆయన ఏం చేశాడు తెలుసా? వెదికి ఆయనను ఏం చేశాడు? కనుగొన్నాడు. ఏం చేశాడండి? వెదకి ఆయనను ఏం చేశాడు? కనుగొన్నాడు. సిగ్గుపల్ల. ఇది ఎన్నోది? శ్రద్ధగా 4, 5. 1 విడిచిపెట్టుట, 2 కనికరము చూపుట, 3 సంఖ్యల్లో వేయబడి కష్టకాలములో అతడు తోడుగా ఉండుట, 4 శ్రద్ధగా, 5 అతనిని వెదికి ఏం చేశాడండి? కనుగొన్నాడు. ఎవరిని వెతికాడు? ఎవరిని కనుగొన్నాడు అంటే దైవజనుడిని శ్రద్ధగా. ఈ శ్రద్ధ అనే మాట గమనించండి. అందుకే యోబుని గురించి కూడా ఒక మాట అండి. నువ్వు సర్వశక్తుడైన దేవుని శ్రద్ధగా 8వ అధ్యాయం 5వ వచనం చదవండి. జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, నీవు జాగ్రత్తగా దేవునిని వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొనిన ఎడల, సర్వశక్తుడకు దేవునిని నీవు బ్రతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. ఆమేన్. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని మందిరం పట్ల, దేవుని పరిచర్య పట్ల నీకు శ్రద్ధ ఉంటే దేవుడు నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. ప్రార్థన అంటే శ్రద్ధ ఉండాలి. దేవుని వాక్యం చదవడం అంటే శ్రద్ధ ఉండాలి. దేవుని పని మీద మనకేముండాలి? శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేకపోతే ఎలాగా? శ్రద్ధ ఉన్నప్పుడే కదా మనం అద్భుతాలు మన జీవితంలో మనం చూడగలం. లేకపోతే ఈయనకి ఏం పట్టిందండి? ఆయన ఎక్కడో సరసాల్లో ఉంటే ఆ దైవజనుడి మీద ఇతడు శ్రద్ధ చూపించి ఆయనను వెతికి ఎక్కడున్నాడో ఏం చేశాడు? కనుగొన్నాడు. మనం అయితే పేపర్ అడ్డు వినిద్దాం, మా దైవజనుడు ఏమైపోడు మాకు తెలియదు. అదే కదా మరి. మోషే గారు 40 దినాలు ఉపవాసం చేస్తే ఎక్కడి మీద వెళ్ళాడండి? సీనాయి కొండ మీదకి వెళ్ళిపోతే ఏం చేసే స్టోరీ మార్చేయారు కదా. అమ్మాయి మమ్మల్ని తీసుకొచ్చిన ఐగుప్తుని తీసుకొచ్చిన మోషే ఏమైపోయాడు? ఆయన చెప్పి వెళ్ళాడుగా. ఎక్కడికి? సీనాయి కొండ మీదకి వెళ్ళి 40 దినాలు ఉపవాసం ఉండి మరి ఆయన చేస్తే ఆయనేమో కొండ ఎక్కాడు, ఇలా కొండ కింద ఎవరు మార్చేశారుగా. అయ్యి బాబో ఏమైపోయాడు? అప్పుడు వాళ్ళు ఏం చేశారు సార్? మమ్మల్ని ఐగుప్తుని తీసుకొచ్చిన దేవుడు ఏమైపోయాడు అంటే మోషే లేకపోతే ఏం చేశారు? అప్పుడే వాళ్ళ బుద్ధిలో వాళ్ళ మనసులో పుట్టిందిగా. వాళ్ళ ఒంట్ల మీద ఉన్న బంగారం తీసి అహరోను గారికి ఇస్తే అహరోను గారు ఏం చేశారు? ఒక పోత రూపంలో ఒక దూడను చేయగా ఇప్పుడు వీళ్ళంటున్నారు మమ్మల్ని ఐగుప్తుని తీసుకొచ్చిన దేవుడా ఆ ఊరికెంపిటేరమ్మాయి. అబ్బో ఉత్సాహం వీళ్ళకే, దేవునికి స్తోత్రం. దైవజనుడు ఏమైపోయాడు? ఆయన చెప్పి వెళ్ళాడుగా. ఆయన అన్నగారైన అహరోను ఉన్నారు. మరి వీళ్ళ కంగారేంటి? కొంతమందికి కంగారు ప్రతిదానికి. అయ్య బాబు ఏదో అయిపోయినట్టు. నేను అంటాను, దైవజనుడు లేకపోతే అతను సరసాల్లో వేయబోతే అసలు ఆయన ఎక్కడున్నాడో వెదికి దైవజనుడు ఏం చేశాడు? పౌలు గారు ఎక్కడున్నాడో వెదికి కనుగొన్నాడు సార్.
నిజమే, ఈయన తప్పేమైనా చేశాడా, ఏమైనా బాధ చేశాడా, ఇబ్బంది చేశాడంటే ఇటువంటి శరసాల అనుభవం, నిందలు, అనుమానాలు ఎవరికి వస్తాయంటే నీతిగా, యథార్థంగా, కష్టంగా దేవుని కొరకు నిలబడి దర్శనాన్ని కలిగి, పిలుపు కలిగి, నిందలు, అవమానాలు ఎదుర్కొంటూ ఈ రోజున ఇక్కడ నిలబడ్డాము అంటే గల కారణం ఏమిటి? అదేగా, తీసుకెళ్లి శరసాలము జైలు ముందు పెట్టారుగా. దేవుడి సన్నిధిలో అంగలార్చి ఏం చేయమంటావయ్యా, నువ్వు సేవకు పిలిచావు, మేము ఇంటి గురించి ఆలోచించలేదు, నీ మందిరాన్ని గురించి, నీ సేవ గురించే మేము నీ మందిరం బాగుండాలని మాకున్నదంతా సర్వస్వం నీ మందిరానికి పెట్టామయ్యా. ఒక పక్కనేమో ఇల్లు ఎలాగ పడితే అలాగుండి, ఫ్రిడ్జ్ కొనుక్కుంటే ఫ్రిడ్జ్ ఎలకలు తినేసి, DVD ప్లేయర్ ఎలకలు తినేసి, ఇప్పుడు కాలు కూడా కొరికేసింది. అంత టేస్ట్గా ఉందేమో. మరి ఏంటనుకుంటున్నారు ఎలకలో? మరి ఎవరు అనుకోకండి, ఏసు రక్తం ఇచ్చి జరిగా మీరు ఇల్లు అప్పుడప్పుడు పాత ఫోటోలు చూసుకున్నప్పుడు ఇన్ని పరిస్థితులు కదా. ఆవిడ ఏడవని రోజు లేదు. ఏంటి ప్రభా, సైతాన్ ఏముంది, మీరు ఇక్కడ ఉండకూడదు, మిమ్మల్ని లేపేస్తానని సేవలు చేశారు తెలుసా మీకు? దేవుడు ఆమె నేను దేవునికి స్తోత్రం. ఏం చేశారు? పరిస్థితుల్లో, బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులు ఇచ్చినప్పుడు అయ్యా మా దైవజనుడు ఎక్కడున్నాడని ఆయనను వెతికి ఏం చేశాడండి ఈయన? ఒనేసిము పోర్ అనే వ్యక్తి కనుగొన్నాడు. ఆయన అసలు ఎక్కడున్నాడు? ఆయన ఈ విషయంలో ఈయన ఎలాగున్నాడో తెలుసా? నమ్మకమైన సహాయకుడుగా ఉన్నాడు ఈయన. నేను రాసుకున్నాను, ఒనేసిము పోరు వలె నమ్మకమైన సహాయకుడుగా ఉన్నాడు. ఎంత నమ్మకం అంటే ఈయన ఎక్కడున్నాడని ఆయన గురించి ఏం చేశాడు? వెతికాడు సార్. అందరూ వదిలేసి విడిచి వెళ్ళిపోతే ఈయన వెతకవలసిన అవసరం ఏముంది? రే దైవజనుడు మా కోసం కన్నీరు కార్చాడు, మమ్మల్ని రక్షించుకున్నాడు, మా కొరకు నిరంతరము ప్రార్థన చేసేవాడు, మా యోగక్షేమం కోరినవాడు మా సేవకుడు. అరే ఆ సేవకుని తీసుకెళ్లి శరసాల్లో పాడేస్తే మా సేవకుని మేము అలాగా వదిలేయకూడదు. అసలు ఈయన ఎక్కడున్నాడని శ్రద్ధగా ఆయనను వెతికి ఆయన ఎక్కడున్నాడో దాని కొరకు ఆయనను కనుగొనే పనిలో ఉన్నాడు. నేనంటాను, నమ్మకంగా ఇతనికి సహాయం చేయడానికి అందరూ విడిచిపెట్టేసిన, అందరే దూరంగా ఉన్నా ఈయన మాత్రం శ్రద్ధగా వెతికి అతను ఏం చేశాడండి? ఎక్కడ ఉన్నాడో వానిని కనుగొన్నాడు. ఆమేన్, ఆమేన్. సంఘములో ఏమైనా అవసరమైన చోట కొన్ని విషయాలలో మనం ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నమ్మకంగా మనం ఏం చేయాలి? ఇతరులకు ఏం చేయాలి? కనుగొని వారి విషయాల్లో ఏం చేయాలి? సహాయం చేయాలి. నేను క్రిస్మస్లో మీకు చెప్పాను, మనం బ్లాంకెట్లు మనం కొందాం, ఫుడ్ ప్యాకెట్లు తయారు చేయించి మిడ్నైట్లో ఫుట్పాత్ మీద ఉన్న వారికి కనుగొని మనకు వాళ్ళు ఇద్దామని నేను చాలాసార్లు చెప్పాను. మీరు ఎత్తం బాగుండు, మా అయ్యగారు ఇచ్చేటట్టుగా పేరు ఇప్పించండి, నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని స్తోత్రం. మనం మనకిమ్మని ప్రార్థన చేయడం కాదు, మనం ఇతరులకు ఏం చేయాలా? నువ్వు ఇవ్వాలి. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు చేసిన ఇటువంటి ప్రార్థన ఫలించవు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. మీరు యథార్థంగా చెప్తారా? మీరు నమ్మినా నమ్మకపోయినా రేపు అక్టోబర్ వస్తే నేను వ్యక్తిగతంగా కొన్ని బట్టల షాపులు దర్శించి 1 year అయిపోతుంది, 2 నెలలు అయితే 10 నెలలు అయిపోయింది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? నాకు దేవుడు చెప్తే చేస్తాను సార్. ఏం చెప్పాలా? గట్టిగా చెప్పండి. చేయాలి కదా. ఎవరి కష్టంలోనూ వారు కలుగుని మనం ఏం చేయాలా? చెప్పండి. ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని వెతికి కనుగొని ఆ వ్యక్తికి నువ్వేం చేయాలి? చెప్పండి. ప్రభువున డైరెక్ట్గా సింహాసనం వేసుకుని వస్తాడా? కష్టం ఎవడైతే ఉన్నాడో, ఎవడైతే దప్పిక కొన్ని దగ్గరకు వస్తాడో, ఎవడు ఆహారము లేకుండా బౌద్ధిపించింది, అమ్మా నాకు అన్నం వేయమని ఎవడు నీ కళ్ళ ముందు నిలబడతాడు వాళ్ళలోని ప్రభు అన్నారు, అటువంటి వ్యక్తులకి చేస్తే, వాళ్ళకి చేస్తే నాకు చేసినట్లే.
నీ అన్నం నువ్వే తినేసుకుని, క్రిస్మస్కి నీ సేమియా నువ్వే తాగేసి, నీ బట్టలు నువ్వే కట్టేసుకుని హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్. ఎవరికి హ్యాపీ? నీకు హ్యాపీ, కొత్త చీర కట్టుకున్నట్టు. ఏమా బట్టలు లేకుండా ఆడి ముందే హ్యాపీ క్రిస్మస్ అంటే, ఆడి సరైన బట్టలు లేక తిండి లేకుండా ఆడికి హ్యాపీ ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. పోనీ ఈ సంవత్సరం 2020 అయినా మీరు ప్రేరేపించండి, అలా చేయడానికి తీర్మానం చేయండి. ఎంతోమందికి అక్కర్లేదు, ఒక 100 మందికి టార్గెట్ చేసుకోండి. ఏం లేదు, పెద్ద ఏముంది, 50 కుటుంబాలు ఉంటే కుటుంబానికి 2 సమర్పించుకుంటే 100 మందికి మనం చేసేయచ్చు. పోన్లే, ఆ 100 మందిలో 10 మందికి కూడా నేను కాసేస్తాను యేసు రక్తం ఇచ్చి. 10 మందికి అంటే ఓన్లీ దానికే కాదు కదా, వాళ్ళకి ఫుడ్ కూడా అరేంజ్ చేయాలి. అంటే ఎందుకో ప్రభు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న కోణం అది కాదు, ఎందుకో ఇలా నడిపిస్తాను. అటువంటి వ్యక్తులను దైవజనుడే కాదు, ఇటువంటి కష్టంలోనూ వాళ్ళు కూడా వెతికి మనం ఏం చేయాలండి? సహాయం చేస్తే చేద్దాం. ఆమేన్. తర్వాత మనం చూస్తే చూడండి, వెతికి 5వదిగా అనేక పర్యాయములు వచ్చి ఆయన ఏం చేశాడంట? ఆదరించాడంట. దైవజనుని ఏం చేశాడండి? ఆదరించాడు. తీతు అనేవాడు కూడా దైవజనుని ఏం చేశాడండి? ఆదరించాడు. అతని గురించి రాయబడింది చూడండి, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం చదవండి. 6-7 వచనాలు చదవండి. అయినను దీనులను ఆదరించే దేవుడు తీతు రాక వలన మమ్మను కూడా, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం, అయినను దీనులను ఆదరించిన దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును, నా విషయమైన మీకు కలిగిన తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను కూడా ఏం చేశాడు? ఆదరించాడు. వినండి, తీతులు 2 కోణాలు కనబడుతున్నాయి. ఒక పక్కన దైవజన్ని ఆదరిస్తున్నాడండి, ఇది తోటి సహోదరులు కూడా ఏం చేస్తున్నాడు? చెప్పండి అమ్మా, కష్టంలో శ్రమల్లో నీ దగ్గరకు వచ్చిన వాడిని ఏం చేయాలా? ఆదరించాలండి. అంతేగాని భలే దొరికాడని ఆడి మీద ఇంకో 4 రాళ్ళు వేసేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఏం చేయాలి చెప్పండమ్మా? మా మావయ్య నాకు చేతపడి చేశాడు, ఎందుకంటే అక్కడ మందిరం కట్టామని ఏమవరంలో చేతపడి చేస్తే నాకు సెంటమ్స్ తెలిసిపోయినాయి. ఏం జరిగిందో తెలుసండి? నన్ను ఏదో చేద్దాం అనుకున్నాడు, దేవుడు ఆడు కాలు తీసేసి మంచం మీద ఎక్కించేసాడు. ఆడు బత్తకాయలెట్టుకుని వెళ్ళి ఆదర్చడానికి ఆడనుకున్నాడు, ఈడు ఏదో అయిపోవాలని నేను ఈడికి చేశాను, ఇదేట్రా బాబు అనుకున్నాడు. సీన్ రివర్స్ అయిపోయింది. ఆడికి అర్థమైపోయి వెళ్ళిపోయి ఆదర్చానండి. మరి ఆదరించాలిగా మరి. మామయ్య ఎలా జరిగిందంటే ఇంకా ఆడు మాట్లాడతలేదు, ఇంక మొహం కిందకిట్టాడు. కారణం ఏంటి తెలుసు మాకు. అయినా ఆయన ఏం చేశాలి? ఎరా నువ్వు నాకు ఎడతావా? దేవుడు బల ఎరగొట్టి నేను మూలెట్టాడని నేనేం చేయాలా అనాలా? చెప్పండి. ఏమి లేదు మాయా, పేద చేస్తాను నీకు ఎత్తుకో. మా యేసు ప్రభువు ఎలాగ ఇరిగిపోయిన బాగు చేశాడు, నడవలో ఏం చేసి నడిపించాను. ఆడు ఎరగటం సువార్త మనం చెప్పడం దేవునికి స్తోత్రం. ఈ ఆడని మనసులో అనుకున్నాడు, ఇంకా అటువంటి వాడు ఇంక ఎటు వెళ్ళడు కదా, సచ్చినట్టు మంచం మీద కూర్చోవాలి. ఆడికి ఏం చేయాలి? అప్పుడే చెప్పాలి ఆడికి, రక్తమే చేయి. అది ఎన్నా వెనకపోయినా ఏం చేయాలండి? ఆ టైంలో నువ్వు నా మీద చేసావు కాబట్టి దేవుడు నీకు బాగా చేశాడు, ఇరికి నిన్ను మంచం మీద కూర్చోబెట్టి అనాలా? అలాగ అనకుండా ఆయన ఆదరిస్తే ఆడికి మతిపోయింది రక్తమే చేయండి. మళ్ళీ ఎప్పుడు నా జోలికి రాలేదు. దేవునికి స్తోత్రం. చెప్పడు గట్టిగా. కష్టంలో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు నిన్ను అనొచ్చు. అత్తగారు నేను అనేస్తుంది మాటలు. కష్టంలో ఉన్నప్పుడు, జ్వరంతో ఉన్నప్పుడు ఏం చేయాలి? అత్తగారినే ఆదరించాలిగా, గుడు మంచిలు ఇవ్వాలిగా. అంతేగాని నీ పెన్షన్ అంతా ఇట్టుకెళ్ళి కూతురికి ఇచ్చేస్తావా? నేను నిన్ను చూడాలా? మామూలు మాటలు కాదు ఇంకా. అయ్యో బాబోయ్, యేసు రక్తమా, మారు మనసు పొందుదురుగా వీళ్ళందరూ.
ఏసు రక్తం ఎవరికే? నీ అత్తగారుగా నీగా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభుకు పెద్ద స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బతుకుండగానే పోవాలని ప్రార్థన చేస్తున్నారు ఏసు రక్తం వేసి. మీరు కాదులే. ఒక ఆవిడ బాధపడింది కూటమికి వెళ్తున్నప్పుడు, ఏమంటే మా కాలనీని పోవాలని ప్రార్థన చేస్తున్నాయి గారు అని అంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ ప్రార్థన ఏంటి చెప్పాను నన్ను. హల్లెలూయా. మా కొడుకు మా కోళ్ళు బాగుండాలని ప్రార్థన చేయండి అయ్యారు. నేను ఎలాగపోయిద్దని ఎప్పుడైనా పోతాను, వాళ్ళిద్దరూ బాగుండాలని. అది మరి కరెక్ట్ అత్తగారంటే. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. కష్టంలో ఉన్నప్పుడు అత్తగారు నువ్వు కూడా ఏం చేయాలా? కోడలను ఆదరించాలి. అంతేగా నీకు ఎంచేపు కూతురే. కోడలు కూడా నీ కూతురు లాంటిదేగా. అదిగా ప్రతి అత్తగారు ఎలాగుండాలి, ఆ ప్రతి కోళ్ళు ఎలాగుండాలి? రెండు ఆపోజిట్గా ఉన్నాయి ఏసు రక్తం ఇచ్చి. అంతేగాని అలాగా అలాగా ఆదరణ ఉండాలా? తల్లి అంటే ఆదరణ ఉండాలిగా. ఈ తీతులు రెండు కోణాలు చూస్తున్నాం. ఒక పక్కన దైవజనుడిని ఆదరిస్తున్నాడు, తోటి విశ్వాసాలు కూడా ఏం చేస్తున్నాడు? నీలో నాలో ఆదరణ ఉండాలా? ఇతడు శరసాల్లో ఉన్నప్పటికీ ఎన్నైనాయి. దైవజనుడిని ఏం చేశాడు? ఇతడు ఆదరించాడు. ఆదరించడమే కాదు, చివరగా మనం చూస్తే 18 మరియు అతడు ఎఫెసులో ఎంతగానో ఉపచారం చేశాడు. ఆమేన్. అమ్మా ఏం చేశాడు రా? గట్టిగా చెప్పండి. దైవజనుడికి ఏం చేశారు? ఉపచారం అంటే ఏంటి? ఉపచారం అంటే ఆయనకు కొన్ని ఏమంటారు? ఉపచారం అంటే ఉపచారం చేశాడు. ఆయన నీడ్స్, ఆయనకున్న అవసరతలు తీర్చడం. ఉపచారం అంటే అతనికి ఒకవేళ తినలేని పరిస్థితిలో ఉన్నా తినే విధంగా ఆదరించడం. ఏమండి, అతనిని ప్రోత్సాహపరచడం, బలపరచడం, కొంత పరిచర్య చేయడం తప్పేమీ లేదు. కాళ్ళు నొప్పులుగా ఉంటే నొక్కడంలో తప్పేమీ లేదు. అది భాగ్యం. అది పరిచర్య చేయడం లేడు చెప్పండి, భాగ్యం. అది ఉపచారం చేయడం అంటే, ఉపచర్య చేయడం అంటే పరిచర్య చేయడం. ఒక మాటలో చెప్పాలంటే ఏం జరగాల? పరిచర్య ధర్మం, పరిచర్య చేయాలి. దైవజనుడికి ఏం చేస్తున్నాడు ఇతడంటే పరిచర్య చేస్తున్నాడు. ఉపచర్యలు అంటే పరిచర్య చేస్తున్నాడు. ఒక మాట చెప్తాను, దైవజనుడికి దైవజనురాలకి పరిచర్య చేసిన వాడిని చరిత్రలో ఎవడు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఆమేన్. గత రాత్రి చెప్పాను, ఒక వ్యక్తి జోళ్ళు దగ్గర ఉండే కాపలో ఉండి పరిచర్య చేసే వ్యక్తిని ఐఏఎస్ కలెక్టర్గా దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తే ఎంతో ఉన్నతంగా దేవుడు, నేను ఒక మాట చెప్తాను, దైవజనుడికి పరిచర్య చేసిన సమూయేలుని దేవుడు విడిచిపెట్టాడా? బైబిల్లో కొన్ని కుటుంబాలు ఉన్నాయి, పరిచర్య చేసిన కుటుంబాలను దేవుడు ఎప్పుడు కూడా చరిత్రలో వాళ్ళు విడిచిపెట్టల. ఒనేసిఫోరు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే, దైవజనుడికి ఖచ్చితంగా ఉపచర్య పరిచర్య ఆయన చేస్తున్నాడు. ఆయన మీద కనికర హృదయం కలిగి ఉండటం, అయ్యో దైవజనుడికి చెయ్యాలి అని ఉపచర్య చేయడానికి ఇష్టపడుతున్నాడు. సంఘంగా విశ్వాసులుగా మనం కొంతమంది చేస్తారు చెప్పండి, అంటే అందరి గురించి మాత్రం. కొంతమంది ఏం చేస్తారండి, ఇలా రావడం అలాగే ఎగిరిపోవడం, వేసి రక్తం వేసి ఏదో మెరుపు తీగ ఉంటుంది చూడండి, ఇలా తలుక్కుమని వచ్చి గట్టిగా చెప్పండి, వీళ్ళు ఎవరండి? మెరుపు తీగలు. ఇలా రాకళ్ళు ఎవరు కనపడరు, వీళ్ళు మెరుపు తీగ. ఇంకేళ్ళు తూర్పును పుట్టి పరముడు వెలిసి ఇంక నీ బతుకు అంతే వేసి రక్తం వేసి. పరలోకంలో వెళ్ళే గేటు ముందు మాత్రం నిలబడవు. ఆమేన్. ఇంకెంచేపు నువ్వు చేయించుకుంటూ తప్ప చేసింది ఎక్కడుంది? మళ్ళీ ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేమండి. ఏంటంట మళ్ళీ ఏం పడుతుంది? బంగారం అడగలేదు, మరి అడిగితే ఇచ్చేస్తుంది దేవుడి. హృదయాన్ని అడిగావయ్యా, ఆస్తుల్ని అడగలేదు. మళ్ళీ పాడని చెప్తాను ఈ పాట, యేసు రక్తం వేసి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఏం అడగలేదు, నీ ఉదయం ఇస్తే మరి చాలు, దేవునికి స్తోత్రం.
అది అడిగితే ఇచ్చేస్తుంది. మరి బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావే. ఒకవేళ అడిగాడు అనుకో, నా కుమార్తె నీ ఒంటి మీద ఉన్నా నీ నెక్లెస్ ఇచ్చేయి అన్నాడు అనుకో, అయ్యి బాబా అదంటే నాకు ఇష్టం నాయన. దేవునికి స్తోత్రం. మరి అదంటే ఇష్టం అంటే ఏంటి? మరి కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమంది మొహమాట లేకుండా పెట్టుకుంటాం, వేసి రక్తం వేసి. ఒక ఆయన ఇవాళ పొద్దున్న అలాగే అడిగాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, చేతులు ఎత్తే హల్లెలూయా. అడిగితే ఇచ్చేద్దాం మనం. నేనేమంటాను అంటే, దేవుడు పరిచర్య చేసిన వాడిని చరిత్రలో ఎప్పుడు విడిచిపెట్టలేదు. దైవజనుడు కష్టములో చెరసాల్లో ఉన్న ఇతనికి ఏం చేస్తున్నాడు? ఉపచర్య చేస్తున్నాడు, సహకరించాలిగా. నేను ఒక మాట చెప్తాను, పరిచర్య చేసేవాడిని, సేవకుని ఎప్పుడు దేవుడు వదిలిపెట్టడం, విశ్వాసుల్ని కూడా దేవుడు విడిచిపెట్టడం. ఆమేన్, ఆమేన్. అడిగితే చేయటం ఏంటంటే, అడగాల. అమ్మగారు 40 దినాలు ఉపవాసం ఉన్నారు, మా కోసం ప్రార్థన చేస్తుంది. పోనీ ఈ 40 దినాలు ఏం చేయమంటారని నువ్వు అడగాల. హల్లెలూయా. అవునండి, నేను చెప్తున్నాను. నాకు మనం చాలా బాధ వేసేసింది నడుంపోటండి. సార్ పరిచర్యలు ఉపచర్య చేయాలి సార్. ఇతని గురించి నేను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ ఈ ఈ యొక్క 4 అధ్యాయాల్లోని అతను ఏంటో అర్థమైపోయింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పద్దాగా చదవండి. నేను చివరిగా చెప్తున్నాను, అతడు చివరి వరకు దైవజనుడితో విశ్వాసంతోనే ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. నిలబడ్డాడు దైవజనుడి కొరకు. ఆ విధంగా ఒనేసిఫోరు వలె దైవజనుడి కొరకు, పరిచర్య కొరకు నిలబడదాము. విడిచిపెట్టొద్దు, కనికరం చూపుదాం, శ్రమల్లో తోడుగా ఉందాం. ఏమంటే శ్రద్ధ కలిగి ఉందాం. ఆయనను వెదికి కనుగొందాం. ఆయనను ఏం చేద్దాం? ఆదరిద్దాం. ఆయనకి ఏం చేద్దాం? ఉపచారం చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం. దైవజనురాలు పాస్టమ్మ గారు దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేస్తుండగా మనమందరము కూడా ఏకీభవిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మాకున్నతుడా, నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో తండ్రి యొక్క ఉపవాస కూడికలో ప్రభా నీ దాసును అభిషేకించి ప్రభా నీకు వందనాలు తండ్రి. ఒనేసిఫోరు గురించి ప్రభా నీకు వందనాలు ప్రభా. దైవజనుని పట్ల ఎటువంటి బాధ్యత కలిగి, భారము కలిగి ప్రభా అయ్యా నాయన నా తండ్రి ఎటువంటి సహవాసం కలిగి ఉన్నాడు ప్రభా. ఈ రాత్రి 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు అయ్యా నాయన. అనేక మంది ప్రభా ఆసియాలో ఉన్నవారు అయ్యా నాయన దైవజనుడు కష్టంలో ఉంటే విడిచిపెట్టి వెళ్ళిపోయారు కానీ ప్రభా అయ్యా ఈ ఒనేసిఫోరు అయితే ప్రభా విడిచిపెట్టి వెళ్ళలేదని ప్రభా అయ్యా నాయన నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. దైవజనుడికి తోడుగా ఉన్నాడని ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. దైవజనుని ఇంటి మీద ప్రభా అయ్యా కనికిరము కలిగి ఉన్నాడని ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా నాయనా నీకు స్తోత్రాలు. అటువంటి మనస్సు ప్రభా సంఘ బిడ్డలందరికీ, రక్షించబడిన ప్రతి వ్యక్తికి కూడా అయ్యా నాయనా ఈ ఒనేసిఫోరులో ఉన్న అయ్యా నాయన భారము, బాధ్యత అయ్యా అటువంటి మనస్సు ప్రతి ఒక్కరికి ఉండాలి తండ్రి. నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు. నిత్యము అయ్యా సంగమ కొరకు ప్రయాసపడి, నిత్యము సంగమ కొరకు కన్నీరు కార్చి, నిత్యము సంగమ కొరకు నాయన తండ్రి భారం కలిగి ప్రార్థించే అయ్యా నాయన సేవకుల పట్ల ప్రభా అయ్యా నాయన నా తండ్రి విశ్వాసులు ఎటువంటి బాధ్యత కలిగి ఉండాలో ప్రభా ఈ రాత్రి నైనా ఒనేసిఫోరులోంచి ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అయ్యా నైనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. దైవజనుని పట్ల ప్రభా అయ్యా నాయన శ్రద్ధ కలిగి ఉన్నాడు తండ్రి, నీకు వందనాలు అయ్యా. చెరసాల్లో ఉన్నప్పుడు ప్రభా నీకు స్తోత్రాలు. వెదికి కనుగొన్నాడని ప్రభా అయ్యా మీరు మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు నైనా. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నైనా నా తండ్రి దైవ సేవకులు కనిపించినప్పుడు ప్రభా వారి కోసం వెదకాలని నాయన, కనుగొనాలని ప్రభా అయ్యా నాయన మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు.
అయ్యా నాయన అటువంటి కృప, అటువంటి మనసు మీరు మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా దైవజనుని ప్రభా అయ్యా నాయన నీకు స్తోత్రాలు తండ్రి, ఆదరించాడు ప్రభా. అలాగే నాయన దైవ సేవకునికి ప్రభా ఉపచారం చేశాడు తండ్రి, నీకు వందనాలు అయ్యా నాయన. నా తండ్రి ఈ లక్షణాలన్నీ కూడా ప్రభా ఈ రాత్రి మేము కూడా కలిగి ఉండటానికి సహాయము దయచేయండి తండ్రి. అయ్యా విత్తబడి మాటలు ప్రభా నా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి నాయన. అయ్యా ఉపవాసం చేస్తున్న బిడ్డలందరినీ కూడా బలపరచండి నాయన. బిడ్డలకు మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, వారికి క్షేమాన్ని దయచేయండి ప్రభా, నీకు స్తోత్రాలు. వారికి ఉంటున్న ప్రతి అవసరతను నీ నామం తీర్చి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడినలకు వాక్యముని బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూను సదాకాలము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.